అంటే మీలో రాజకీయ శూన్యతకి కారణమైన శ్రీవాణి మీ వాణి వాణి గారు. వాణి గారు ఆమెతో వివాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? సమస్య పోయిందా? కొనసాగుతుందా? ఏమి తేలలేదా? ఆమె నా పైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. హ్మ్. అలానే ఆమెకి ఏ అన్యాయం జరగకూడదని ఒక మంచి బంగ్లా రాసి పెట్టేశాను. హ్మ్. తనకే అది. అలాగే ఎప్పుడు జీవితంలో ఆర్థిక లోటు ఉండకూడదు హ్మ్. ఆమెకి. దర్జాగా బ్రతకటానికి ఒక మంచి అసెట్‌ని ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ కూడా రాసేసాను. హ్మ్. సో, షీ 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 కెన్ బి హ్యాపీ షీ కెన్ బి ఇన్ హ్యాపీ పొజిషన్. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గా ఏ లోటు లేదు. హ్మ్. ఉండొచ్చు. పిల్లల్ని నేను చూసుకుంటున్నా. హ్మ్. పిల్లలకి ఆమెకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మొత్తం నేనే చూసుకుంటా. హ్మ్. అది నా బాధ్యత. మరి నా పిల్లలు ధర్మం. కూడా ఎందుకు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు? మా అప్పుడు తండ్రి ఎప్పుడు మమ్మల్ని మోసం చేశాడన్నారు ఆళ్ళు. అప్పుడు అది. ఇద్దరు ఆడపిల్లలు. అప్పుడు ఎంతైనా తల్లి హ్మ్. ఇది ఉంటది కదా సార్. అప్పుడు గాని ఇప్పుడు అవన్నీ లేవు కదా! నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఒక పెద్ద పాప డాక్టర్ అయిపోయింది. రెండో పాప ఇప్పుడు పీజీ చేస్తది. ఓకే. అవన్నీ నేను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. హ్మ్. సో, ఎవరికీ అన్యాయం చేయకూడదు. వాణి ఓకే. గారికి అన్యాయం జరగకూడదు. ఆమె అలా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకది జరిగింది. హ్మ్. లేదు నా భర్తతోనే నేను ఉండాలి అని అనుకుని ఆమె అనుకునుంటే మీడియా ముందుకెళ్ళకపోయుంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళకపోయుంటే, తాడు తెగేదాకా లాగకపోయుంటే హ్మ్. ఈ సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. ఓకే. అలాంటి పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. హ్మ్. నా కోసం నిలబడినటువంటి నేను ఒంటరైపోయినప్పుడు 2, 3 సంవత్సరాలు నా కోసం నిలబడి తన హ్మ్. జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి మాధురి హ్మ్. కోసం నేను అండగా ఈరోజు మాధురిని నేను దగ్గర తీసుకోవాల్సొచ్చింది తప్ప, హ్మ్. మాధురికి గతిలే కాదు. చాలామంది ట్రోల్స్‌లో రకరకాలుగా పెడతారు. హ్మ్. మాధురి క్యారెక్టర్ మీద, మాధురి వ్యక్తిగతం మీద. చాలా తప్పది. హ్మ్. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. మంచి అమ్మాయి. ఆ అమ్మాయి అలాంటి వ్యక్తి అయితే నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. నా వయసేంటి, ఆ అమ్మాయి వయసేంటి. హ్మ్. నాకు జరిగిన అన్యాయానికి ఆమె అండగా నిలబడింది. హ్మ్. నిలబడి ఆమె నష్టపోయింది తన కుటుంబాల్లో. ఆమెకు నేను ఈరోజు భరోసాగా ఉన్నాను. హ్మ్.